ఇక్కడ ఏఐ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఢిల్లీలో కాంగ్రెస్ యూత్ అక్కడ అర్ధనగ్న ప్రదర్శన, ఇది మరి అంటే అంతర్జాతీయ చర్చలు జరిగే టైంలో ఇక్కడ కాంగ్రెస్ ఈ రచ్చ చేయడం, దాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అది పిచ్చి రకాలు అన్నట్టుగా. నిజానికి మన దేశంలో ఏం ప్రాబ్లం అంటే ఏదైనా మంచి జరిగితే మంచి జరిగింది అని చెబితే మనకు ఓటు రాకుండా పోతాయన్న దౌర్భాగ్యమైనటువంటి రాజకీయాలు ఉన్నాయి మన దేశంలో. సో మంచి అయినా చెడైనా ఏదైనా మాట్లాడితే అంటే మనం ఇప్పుడు దీన్ని ఏమంటారంటే ఒక రాజకీయ పార్టీకి ఇంకో రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారం కాదు ఇది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ జరుగుతోంది అని అంటే ఇది ప్రపంచ దేశాధినేతలు వస్తున్నారు, భారత ప్రభుత్వం నిర్వహిస్తోంది, నరేంద్ర మోదీ గారు కాదు, నరేంద్ర మోదీ గారు బీజేపీ కాదు, బీజేపీ ప్రతినిధులు అక్కడ ఎవరో లేరు, అక్కడేం కమలం పార్టీ గుర్తులేం లేవు అక్కడ సీరియస్ గా మాట్లాడితే. సో గొడవ ఏమైపోతుందంటే ఇది అది భారత ప్రభుత్వానికి రాజకీయ పార్టీకి అంటే బీజేపీకి భారత ప్రభుత్వానికి మధ్య వ్యత్యాసం తెలియకపోతే ఇట్లాంటివి జరుగుతాయి. సో ఇక్కడ పరువు ఎవరిది పోతుంది? ఇంటర్నేషనల్ డెలిగేట్స్ వస్తారు, ఇంటర్నేషనల్ మీడియా ఉంటది, ఈ 3 రోజులు 4 రోజులు మొత్తం ఇంటర్నేషనల్ మీడియా అక్కడ ఉంది, టెక్నాలజీ గురించి మాట్లాడుతున్నారు, చదువుకున్న వాళ్ళందరూ కూడా దీని మీద ఆసక్తిగా చూస్తున్నారు. మనం మాట్లాడడం కాదు, ఇప్పుడు జస్ట్ పోల్ పెట్టా తెలుస్తుంది. ఏ చదువుకున్న వాళ్ళు అంటే ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్న కొన్ని లక్షల కోట్ల మంది ఎంప్లాయీస్ కావచ్చు, లేదనంటే నిజానికి టెక్నాలజీ మారుతున్న టెక్నాలజీ మీద తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, యూనివర్సిటీస్ లో కావచ్చు, చాలా మందికి ఏఐలో ఏం జరుగుతుంది అనే ఒక చర్చ జరుగుతోంది. నిజానికి ఎంత సీరియస్ చర్చ ఇది. రాబోయే రోజుల్లో ప్రపంచం మొత్తం మారిపోబోతోంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు మొత్తం పోతున్నాము. ఇట్లాంటి టైంలో ఈ అర్ధనగ్న ప్రదర్శనలు ఏంటి? ఇది అసలు ఎవరు చెప్పాలి వీళ్ళకి, ఎవరు మాట్లాడతారో అర్థం కాకుండా చూస్తుంటే కూడా అసలు ఇవాళ ఏమైందంటే దీనివల్ల ఏమైందంటే నిన్నంతా అదేంటి మొన్న అంతా కూడా రోబో డాగ్ మీద వెళ్ళిపోయింది, ఇవాళంతా దీని మీద వెళ్ళిపోయింది. సో మీడియా కూడా వాటి మీదనే ఎక్కువ ప్రమోట్ చేస్తున్న పరిస్థితి. సో బేసికల్లీ ఇక్కడ సమస్య ఏంటంటే వీళ్ళకి అర్థమయ్యే విధంగా ఎవరన్నా చెప్పాలన్నా చెప్పాలి, లేదంటే వీళ్ళని బాయ్కాట్ అన్న చేయాలి, అంతకు మించి ఇంకేం చేయలేము. మీరు నిరసన తెలపాలనుకుంటే తెలపండి, అది ఆ అంతర్జాతీయ ప్రతినిధుల ముందు అక్కడికే వెళ్లి అక్కడ ఏదో అర్ధనగ్న ప్రదర్శన చేయాల్సిన అవసరం లేదు. మీరు నిజంగా నిరసన తెలపాలనుకుంటే రోడ్డు మీద కూర్చోండి, మాట్లాడండి, ఇంకేదో చేయండి, ఒకరికి ఇబ్బంది కలగకుండా చేయండి. మీకు సోషల్ మీడియా వచ్చింది, మీరు చెప్పగలిగే చెప్పవచ్చు, అనేక రకాలుగా చెప్పవచ్చు. ఎవరు వాళ్ళ మీద చర్యలు ఎవరు తీసుకోవాలి? పోవాల్సిన పరువు పోతుంది. ప్రపంచ దేశాలు ఇప్పటికే భారతదేశం అంటే ఈ దేశానికి అసలు వీళ్ళకి అన్సివిలైజ్డ్ బ్రూట్స్ అని మాట్లాడేటువంటి వెధవలు ఉన్నారు వెస్టర్న్ కంట్రీస్ లో. సో అట్లాంటి టైంలో మన భారతదేశ పరువు మనమే తీసుకుంటున్నాం. ఇంకా అది అందులో వాళ్ళు స్టూడెంట్స్, వాళ్ళు యూత్ వింగ్ అంటారు, యూత్ వింగ్ వాళ్ళు, యూత్ వింగ్ వాళ్ళకి ఆ అధికారం ఎవరిచ్చారు అసలు అక్కడికి వెళ్ళడానికి? అంటే ఏమిటి వాళ్ళ టార్గెట్ ఏంటి అసలు? ఏం లేదు, ఇప్పుడు ఇదేంటి హెడ్లైన్స్ వస్తాయి, మీడియా అటెన్షన్ గ్రాప్ చేయొచ్చు. అండ్ ఇప్పుడు మేము మోదీ సరెండర్ అయిపోయాడు, మోదీ యుఎస్ డ్రీల్ లో మొత్తం సరెండర్ అయిపోయారు, టీ షర్ట్లు చూపిస్తున్నారు. నిజంగానే మీరు సరెండర్ అయిపోయాడు అనుకుంటే యుఎస్ ట్రేడ్ డీల్ కి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సమ్మిట్ కి సంబంధం లేదు. ఏ సమ్మిట్ వేరు, ట్రేడ్ డీల్ వేరు, మీరు దాని గురించి మాట్లాడండి. ఇప్పుడు ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని ఇప్పుడు క్వశ్చన్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే రాహుల్ గాంధీ నాయకత్వంలోనే కదా ఇదంతా జరుగుతుంది. రాహుల్ గాంధీ చెప్పాలి వాళ్ళకి, లేదంటే అట్లీస్ట్ బయటకు వచ్చి కండెమ్ చేయాలి, ఇలా చేయడం తప్పు అని చెప్పాలి. శశి తరూర్ చెప్తున్నాడు, శశి తరూర్ చెప్పారు, ఇప్పుడు స్టేట్మెంట్ ఇచ్చారు శశి తరూర్, లేదు ఇది తప్పు, ఇది రాంగ్ అని చెప్పాడు. సమ్మిట్ జరుగుతుంటే అంతమంది దేశాల ప్రతినిధులు వచ్చి వాళ్ళందరూ మాట్లాడుతూ ఉంటే, పెద్ద పెద్ద టెక్ జైన్స్ వచ్చి కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళందరూ హ్యాపీగా ఉన్నారు, వాళ్ళందరూ ఎంత గొప్పగా అనేక విషయాలు చెప్పారు. భారత్ లీడ్ చేస్తుంది అనే ఒక మెసేజ్ ని వాళ్ళు ఇస్తూ ఉంటే, భారత్ అమ్మేస్తున్నారు భారత్ అని చెప్పేసి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఏమైనా సంబంధం ఉందా? రాజకీయ ఇప్పుడు దీన్ని మహాభారతంలో కథ ఉంటుంది, వయం పంచాధికం శతం అంటారు. సో ఈ స్టోరీ ఖచ్చితంగా ఇప్పుడు ఉన్న వాళ్ళకి తెలవాలి. ఏంటంటే అందులో ఇట్లాగే వనవాసంలో ఉన్నటువంటి పాండవులు వనవాసంలో ఉంటే వాళ్ళు ఎంత బాధలు అనుభవిస్తున్నారో తెలుసుకుందామని దుర్యోధనుడు పోతారు. దుర్యోధనుడు ఆయన సైన్యం అందరం చేసుకుని వాళ్ళు ఎంత బాధపడుతున్నారో చూసి ఆనందిద్దామని ఒక శునకానందం ఉంటుంది కదా, పైశాచిక ఆనందం, ఆ ఆనందం కోసం ఆయన వెళ్దాం అనుకుంటాడు. అందరు మంది మార్గం వేసుకొని వెళ్తాడు. వెళ్ళే టైంకి సడన్ గా గంధర్వులు వస్తారు, గంధర్వులతో యుద్ధం వస్తుంది వీళ్ళకి. గంధర్వులు ఒక్కొక్కడు వచ్చి మొత్తం అందరినీ చెల్లా చెదురు చేస్తారు, అందరినీ ఈడ్చి కొడుతూ ఉంటే అందరూ పారిపోతారు, ఈవెన్ కర్ణుడు కూడా ఫెయిల్ అయిపోతాడు. అప్పుడు ఈ దుర్యోధనుని వీళ్ళందరినీ చెట్లకు కట్టేస్తారు, కట్టేసి వీళ్ళని బంధించి ఉంచుతారు. బంధించినప్పుడు ఈ విషయం
ధర్మరాజుకి ఎవరో చెప్తారు, మిమ్మల్ని చూసి ఆనందిద్దాం అనుకున్నారు వాళ్ళు, కానీ గంధర్వుల చేతిలో ఓడిపోయారు అంటే అప్పుడు వచ్చింది ఈ మాట, కాగల కార్యం గంధర్వులు తీర్చారు. అప్పుడు అంటాడు అనమాట, ఇదే భీముడు అంటాడని అంటారు, కాగల కార్యం గంధర్వులే తీర్చారు. అప్పుడు ధర్మరాజు అంటాడు కదా, ధర్మరాజు ఏమంటాడంటే కాదు తప్పు, మనం వేరు, మనం వారం గొడవ అయినప్పుడు వేరు, వాళ్ళ 100 మంది మనం 5గురం కావచ్చు, కానీ బయట వాడు వచ్చినట్టు మాత్రం వయం పంచాధికం శతం అంటాడు, మనం 105 మంది. మనం కొట్లాడుకోవడం కాదు, బయట వాడు వచ్చాడన్నప్పుడు మనం 105 అనే భావన కలిగి ఉండాలి. సో మనం వెళ్ళి వాళ్ళని విడిపియాలని చెప్పంటే అప్పుడు పోయి విడిపిస్తారు. విడిపించడానికి ఈయనకి ఇంకా అహం దెబ్బతింటుంది, నన్ను విడిపిస్తాడా, అసలు నా ప్రాణ శిక్ష పెడతాడా అని ఇంకా యుద్ధానికి పోతాడు. అది వేరే అహంకారపు ధోరణి. బట్ ఇక్కడ నిజపాలన ఏంటంటే వయం పంచాధికం శతం, మనకు ఎన్నన్నీ ఉండొచ్చు, కాంగ్రెస్ కి బీజేపీకి ఏమైనా ఉండొచ్చు, కమ్యూనిస్టులకి బీజేపీకి ఉండొచ్చు, బీజేపీకి కాంగ్రెస్ కి ఉండొచ్చు, మమతా బెనర్జీకి బీజేపీకి ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. బట్ బయట దేశాల ప్రతినిధులు వచ్చినప్పుడు మాత్రం మనం అంతా ఒకటే అనే ఒక మెసేజ్ అన్న ఇవ్వాలి. ఇవ్వకపోతే ఏమవుతుందంటే దేశం పరువు పోతుంది. ఈ దేశ పౌరుడిగా, ఈ దేశానికి సంబంధించినటువంటి సామాన్యుడిగా, ఒక పాత్రికేయుడిగా మాకు ఖచ్చితంగా ఇది కన్సర్న్, మీకు ఉండకపోవచ్చు కన్సర్న్, పొలిటికల్ పార్టీ లీడర్లకి రాజకీయ నాయకులకు కన్సర్న్ లేకపోవచ్చు, బట్ మాకు మాత్రం కన్సర్న్ ఉంది ఈ దేశం పట్ల. సో కన్సర్న్ ఉన్నటువంటి, ఈ దేశం పట్ల ప్రేమ ఉన్నటువంటి, భక్తి ఉన్నటువంటి, కనీస బాధ్యత ఉన్నటువంటి వాళ్ళని మీరు చిన్నబుచ్చకండి, అట్లీస్ట్ మీ చిన్న చర్యల వల్ల. అంటే ఇక్కడ శశి థరూర్ గారు ప్రోగ్రామ్ బాగుంది అని కూడా ఆయన చెప్పారు. ప్రోగ్రామ్ చాలా బాగుంది కూడా, ప్రోగ్రామ్ చాలా బాగుంది, అద్భుతంగా సాగుతోందని. సో నిజానికి కూడా కొంత ఈ గొడవ నుంచి బయటకు వచ్చి, మొన్నటి గల్గోతియా యూనివర్సిటీ ఆ ఇష్యూ నుంచి కూడా బయటకు వస్తే అసలు ఈ AI సమ్మిట్ భారతదేశంలో జరగడం ఒక 4వ పెద్ద సమ్మిట్ గా మనం చెప్పుకుంటున్నాం కదా. సో ఈ రోజు లాస్ట్ డే, సో ఎలాంటి సమ్మిట్ గా మనం దీన్ని అభివర్ణించుకోవాలి మన దేశం? ఎలాంటిది అంటే AI సమ్మిట్ అనేది నిజానికి ఫ్రాన్స్ అధినేత దగ్గర నుంచి ప్రతి ఒక్క టెక్ జైంట్, టెక్నాలజీ కంపెనీకి సంబంధించిన CEOలు, ఫౌండర్స్, కో ఫౌండర్స్, వాళ్ళందరూ కూడా ఇది ఒక పార్టిసిపేషన్ లాగా చూడట్లేదు, ఒక ఈవెంట్ లాగా కంటే కూడా ఒక దిశానిర్దేశం చేసే సమాఖ్య లాగా చూస్తూ ఉన్నారు. అండ్ అందులో మీరు చూస్తే మోదీ గారు అందరినీ చేతులు పైకి లేపిన విజువల్ ఉంది, దాన్ని కూడా కొంచెం రాద్ధాంతం చేశారు. శామ్ ఆల్ట్మన్ ఏదో ఆయన పక్కన ఆఫ్ స్క్రీన్ మాట్లాడిన మాటని వైరల్ చేసే ప్రయత్నం ఈవెన్ కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు. అందులో ఏంటంటే శామ్ ఆల్ట్మన్ ఏదో అన్నాడు, నాకు సడన్ గా తెలియలేదు, మోదీ గారు సార్ చేయలేపన్నారు, నేను కూడా లేపాను, నాకు ఫస్ట్ తెలియలేదు అని అన్నాడు. అంతవరకే. నిజానికి దాంట్లో నిజంగా అంత బూత్ ఏముందో నాకు అర్థం కావట్లేదు. ఆయన బేసికల్లీ సో నాయకులందరూ నిలబడి దానికి వెంటనే బీజేపీ వాళ్ళు సమాధానం ఏదో చెప్తూ, మీరు చేతులు లేపిన, వీళ్ళు సభల్లో చేతులు లేపినాయి, అంటే చేయి విరిగిన వాడు చేయి కూడా లేపారు మీరు అని చెప్పేసి అది చూపిస్తున్నారు. సో ఇట్లా 2 అంశాలకు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. శామ్ ఆల్ట్మన్ దగ్గర నుంచి బిల్ గేట్స్ దగ్గర, మన ముఖ్యమైనటువంటి మన సత్యనాథేళ్ల కావచ్చు, మిగతా నాయకులందరూ అందరూ CEOలు, ఫౌండర్స్, కో ఫౌండర్స్ ఇక్కడ వచ్చిన ఈవెంట్ వాళ్ళేం పిచ్చి వాళ్ళు కాదు, వాళ్ళకు అంతో ఎంతో టెక్నాలజీ పరమైన అవగాహన ఉంది. భారతదేశం నిర్వహిస్తుంది అనగానే ఇదేదో భారతదేశం నిర్వహిస్తుంది కదా, మనం వెళ్ళిపోయి అక్కడ ఏదో 2-3 రోజులు ఉండేసి వద్దామని చెప్పేసి ఎవరు అనుకోరు. అండ్ వాళ్ళని ఎవరు కొనలేరు, లిటరల్లీ మాట్లాడితే వాళ్ళని ఎవరు కొనలేరు. వాళ్ళకి ఎంతో కొంత దీని మీద అవగాహన ఉంది కదా, వాళ్ళు ఇక్కడికి వచ్చారు, 2-3 రోజులు ఇక్కడ గడిపారు అని అంటే ఇక్కడ ఏదో విషయం ఉందన్న అవగాహన వాళ్ళకు ఉంటది కదా. అందరూ కూడా పాజిటివ్ గా మాట్లాడారు కదా, సీరియస్లీ. అండ్ వాళ్ళ టైం కూడా చాలా కీలకమండి, వాళ్ళు చాలా టైం ని చాలా కొలుసుకుంటారు, వాళ్ళు టైం ని ఒక నిమిషం కూడా వేస్ట్ చేయరు. వాళ్ళు ఇంకా వేరే పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. అట్లాంటి టైం ని ఇక్కడ పెట్టి ఇక్కడికి వచ్చి కూర్చొని ఇక్కడ వింటున్నారు అని అంటే ఏదో నరేంద్ర మోదీ అభూత కల్పనలు చేస్తే రారు కదా. అశ్విని వైష్ణవ్ ఏదో మాయా మచ్చింద్ర చేసినందుకు వచ్చారా, ఏదో అంజన మనం పిలిచి వాళ్ళ వశీకరణ విద్య వచ్చాయండి, లేదు కదా. సో వాళ్ళకు కొంత అవగాహన ఉంది, అవగాహన ఉన్న వాళ్ళు అక్కడికి వచ్చారు, అవగాహన ఉన్న వాళ్ళు ఏదో చేస్తున్నారు. అది చేస్తున్న దాని వల్ల అవుట్కమ్ వస్తుందా రాదా సి భారత ప్రభుత్వం చేస్తున్న ఒక పని, దీనివల్ల ఏ లీడర్షిప్ రోల్ లోకి మనం వెళతాం దేశము అనే ఒక ఆశావాద దృక్పథంతో జరుగుతున్న ప్రయత్నము. దానికి మనం ఎందుకు అంత పెసిమిస్టిక్ ఆలోచనలో ఉండాలి? సో మన ఈ పెసిమిస్టిక్ ధోరణి ఉండడం వల్లనే 70 సంవత్సరాలుగా నాశనం అవుతూ వచ్చాం. మనకి ఏ రోజు కూడా లీడ్ చేద్దామనే భావనే లేదు మన దేశంలో మొదటి నుంచి కూడా. మనకెప్పుడు కూడా మనకి ఏం అక్కర్లేదు, మనకి ఏదో మీరు ఇస్తే కొంచెం తీసుకుని ఉంటాం, IMF నిధులు ఇస్తారా తీసుకుంటాం, వరల్డ్ బ్యాంక్ నిధులు ఇస్తారా తీసుకుంటాం, ఈ భావనలోనే ఉన్నాం మనకెప్పుడు కూడా. సో ఒక టెక్నాలజీ ఆవిష్కరణ జరగాలన్నా, ఇంకోటి చేయాలన్నా కొన్ని నిర్ణయాలు కఠినంగా తీసుకోవాల్సినవి ఉంటాయి. కొన్ని సందర్భాల్లో కొన్ని గ్లిచెస్ కూడా ఉంటాయండి, తప్పులు కూడా ఉంటాయి, జరుగుతాయి. తప్పులు ఉంటే విమర్శిద్దాం, బట్ ఓవరాల్ గా అసలు పనే జరగకూడదంటే అది కదా. ఇప్పుడు ఇట్లాగే మాట్లాడారు, FDL రావడం వల్ల నష్టపోతారు, మొత్తం మార్కెట్ పోతుందని మాట్లాడారు ఇంతకుముందు. కంప్యూటర్లు రావడం వల్ల ఉద్యోగాలు పోతాయి అన్నారు. సో అవన్నీ తప్పని ప్రూవ్ అయ్యాయి కదా. సో లెట్స్ గివ్ దిస్ ఛాన్స్ టు ద నెక్స్ట్ జనరేషన్స్, అట్లీస్ట్ నెక్స్ట్ జనరేషన్స్ కి కావాల్సిన
పరిస్థితిని కల్పించడానికి ఏదో ప్రయత్నం జరుగుతుంది. సర్వం ఏఐ, సర్వం అనేది మన దేశంలో తయారైనటువంటి ఏఐ టెక్నాలజీని తీసుకొచ్చారు. వాళ్ళు చాలా గొప్పగా పనిచేస్తున్నారు. మినిస్ట్రీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్టింగ్ గురించి ఏఐ పెవిలియన్ ఒకటి పెట్టారు. Right. దాంట్లో జరుగుతుంది అంటే తెలియదు. మనం ఊరికే కూర్చొని దేశం ఏం జరగట్లేదు, ఎక్కడికి పోవట్లేదు, ఇది ఇట్లాగే ఉంటుంది అనే ఒక నిరాశావాద దృక్పథం నుంచి మనం బయటకు రావాలి. Yeah. మన నెక్స్ట్ జనరేషన్స్ కి ఒక పాజిటివ్ హోప్ ని కల్పిస్తే వాళ్ళన్న పనిచేస్తారు.